దేశంలో అన్ని చేంజ్ అయ్యాయి, మీ నగలు కూడా చేంజ్ చేయండి. మీ పాత నగకు గ్రాముకి 150 రూపాయలు ఎక్స్ట్రా పొంది కొత్త నగలు తీసుకోండి. అదే తక్కువ తరుగుకు మీ లలితలో మాత్రమే. వేదిక పార్లమెంటు వర్షాకాల సమావేశాలకు ముందు నిర్వహించే అఖిలపక్ష సమావేశం వివాదంలో చిక్కుకుంది. తృణమూల్ కాంగ్రెస్కు చెందిన రెబల్ ఎంపీలు ఏర్పాటు చేసిన నేషనలిస్ట్ సిటిజన్ పార్టీ ఆఫ్ ఇండియాకి ఆహ్వానం పంపడాన్ని నిరసిస్తూ ప్రతిపక్ష పార్టీలు సమావేశాన్ని బహిష్కరించాయి. అధికారిక గుర్తింపు లేని పార్టీని అఖిలపక్ష సమావేశానికి ఎలా ఆహ్వానించారని కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించాయి. ఈ నిర్ణయంపై తృణమూల్ కాంగ్రెస్ సీనియర్ ఎంపీ సౌగత రాయ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. స్పీకర్ అధికారికంగా గుర్తింపు ఇవ్వని పార్టీకి అఖిలపక్ష సమావేశంలో చోటు కల్పించడం నిబంధనలకు విరుద్ధమని అన్నారు. పార్లమెంటు అధికారిక వెబ్సైట్లో ఇప్పటికీ ఆ ఎంపీలు తృణమూల్ కాంగ్రెస్ సభ్యులుగానే నమోదై ఉన్నారని గుర్తు చేశారు. అలాంటి పరిస్థితుల్లో వారికి ప్రత్యేక పార్టీ హోదాతో ఆహ్వానం ఇవ్వడం అర్ధరహితమని వ్యాఖ్యానించారు. ఇటీవల తృణమూల్ కాంగ్రెస్కు చెందిన సుమారు 20 మంది రెబల్ ఎంపీలు నేషనలిస్ట్ సిటిజన్ పార్టీ ఆఫ్ ఇండియాలో చేరారు. అయితే ఆ పార్టీకి ఇప్పటివరకు అధికారిక గుర్తింపు లభించలేదు. ఇదే అంశం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తోంది. మరోవైపు ఎన్సీసీపీ పార్లమెంటరీ పక్ష నేత కాకోలి ఘోష్ దస్తీదార్ మాత్రం తమ పార్టీకి అఖిలపక్ష సమావేశంలో పాల్గొనే అవకాశం కల్పించినందుకు పార్లమెంటరీ వ్యవహారాల మంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. పార్లమెంట్లో తమ అభిప్రాయాలు వినిపించే వేదికగా ఈ అవకాశాన్ని వినియోగించుకుంటామని ఆమె పేర్కొన్నారు. బంగారం బ్యాంకులో ఉంటే అది మీ అప్పు, అదే శివ గోల్డ్ కంపెనీకి తీసుకొస్తే అది మీ పెట్టుబడి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని మేము విడిపించి ఈ రోజు మార్కెట్ ధర కొని స్పాట్లో మీ నగదు మీకు అందిస్తాం. ప్రతి నెల వడ్డీలు కట్టడం లాభమా లేదా ఇలా చేయడం లాభమా మీరే ఆలోచించుకోండి. శివ గోల్డ్ కంపెనీ, అప్పులేని ఆనందకరమైన రేపటికి సరికొత్త మార్గం. జస్ట్ ఒక కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఈ రోజు మార్కెట్ రేట్కే కొనబడును.